గుడికి ఎక్కడికైనా వెళ్తూ ఇక్కడికి వచ్చారా? బంధువులతో వస్తే గుడికి వెళ్ళినట్టు అవుతుందా చెల్లెమ్మ? ఫంక్షన్ జరిపించడానికి కూడా అవుతుంది. ఏం ఫంక్షన్ అన్నయ్య? మా అమ్మాయికి సీమంతం చేయాలని వచ్చామమ్మా. సీమంతం ఏంటి బావగారు? మెళ్ళో తాళి పడకుండా పెళ్ళవ్వకుండా ఇప్పుడు సీమంతం ఏంటి? డెలివరీ అయ్యాక అన్న మీ మాటకు మేమేం అడ్డుపడట్లేదు బావగారు. కాకపోతే డెలివరీ అయిపోయాక సీమంతం చేయలేం కదా. ఆ ముచ్చటేదో ఇప్పుడు జరిపిస్తే కదా ఆచారంగా చేసినట్టుంటుంది. మాకు తృప్తిగా ఉంటుంది. వీళ్ళేదో కొత్త ఎత్తుగడ మీదే వచ్చినట్టున్నారు. జరుగుతుందని కలగంటున్నట్టున్నారు. ప్రేమ్ బాబు ఒప్పుకోవాలి కదా, ఇది జరగాలి కదా. అది ఎప్పటికీ జరగదు. చెల్లెమ్మా, మేం ఆశపడింది తప్పేం కాదు కదా. ఏం లేదన్నయ్య, అయినా అందులో తప్పే ఉంది. టెస్ట్ల తర్వాత పెళ్లి ఎలాగో అవుతుంది. ఈలోపు ఇవన్నీ ఆపాల్సిన అవసరం ఏముంది? ఎప్పుడైతే నిషా ఈ ఇంట్లో అడుగు పెట్టిందో అప్పుడే ఈ ఇంటి కోడలైపోయింది. పిచ్చివాళ్ళు ఏదేదో ఆలోచనలు చేస్తారు. అది జరిగేది కాదు, పెట్టేది కాదు. అసలు ఆంటీ అని ఎప్పుడు పిలిచిందో అప్పుడే అనుబంధం ఏర్పడిపోయింది. ఇంక సీమంతం అనేది ఎందుకు చేయకూడదు? చేసేద్దాం. రమా, ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎలా కాదనిపిస్తుంది మావయ్య? నిషా మనసుని మీరు అర్థం చేసుకోండి. తను ఇన్నాళ్ళు మీ అబ్బాయి వల్ల ఇంట్లో ఉంటూ ఎంత క్షోభ అనుభవిస్తుందో తెలుసుకోండి. తప్పు చేసింది ప్రేమ అయితే తనదే తప్పైనట్టు అందరి కళ్ళు తన మీదే ఉంటే తనెంత గిల్టీగా ఫీల్ అవుతుందో కొంచెం ఫీల్ అవ్వండి మావయ్య. ఆ బాధ ఎంత నరకమో మీకు తెలుస్తుంది. ఏం మాట్లాడుతున్నావు రోజా? ఒప్పందం ఎందుకు? దాని ప్రకారమే నడుచుకోవాలి కదా. మధ్యలో ఇవన్నీ చేయొచ్చా?